జనసేన పార్టీకి సంబంధించి వరుసగా కొన్ని సస్పెండ్లు కావచ్చు, కొన్ని పార్టీ నుంచి దూరంగా ఉండే కార్యక్రమాలు కావచ్చు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అసలు ఎందుకని? పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటదనేది ఇదొక నిదర్శనంగా చూడొచ్చు. గతంలో జరిగినటువంటి అనేక అంశాల గురించి చాలా విషయాల్లో జనసేన పార్టీ చాలా సీరియస్‌గానే ఉంది. ముఖ్యంగా ఫస్ట్ నుంచి కూడా పార్టీకి లేదా పార్టీ సిద్ధాంతాలకు పవన్ కళ్యాణ్ గారి మాటను దాటి ఎవరైనా సరే బయటకొచ్చి మాట్లాడినా, ఏదన్నా కార్యక్రమాలు చేసినా కూడా ఎటువంటి ఆలోచన లేకుండా ఒక ఆర్మీ తరహాలో ఎలా అయితే వాళ్ళకి స్ట్రిక్ట్‌గా రూల్స్ అనేవి ఉంటాయో, అలాంటి తరహాలోనే జనసేన పార్టీ చాలా బలమైనటువంటి నిర్ణయాలు సస్పెండ్ కావచ్చు, లేదంటే పార్టీకి దూరం పెట్టడం కావచ్చు, చాలా బలమైనట్టుగానే చేస్తున్నటువంటి పరిస్థితి. అటు గతంలో చూసుకుంటే జానీ మాస్టర్ కావచ్చు, లేదంటే కిరణ్ రాయల్ విషయం కావచ్చు, నిన్న పత్తిపాడుకి సంబంధించినటువంటి ఇన్‌చార్జ్‌గా ఉన్నటువంటి తమ్మయ్య బాబుని సస్పెండ్ చేయటం కావచ్చు. సో ఏదైనా సరే చాలా బలమైన అంటే అక్కడ ఎక్కడా కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చూసేది ఒకటే. పార్టీ గురించి, పార్టీ క్యాడర్ గురించి, లేదంటే పార్టీ ఇబ్బందుల గురించి ఆలోచించకుండా ప్రజలకు ఏదన్నా ఇబ్బంది అవుతుందా? ప్రజలను ఎవరన్నా ఇబ్బంది పెట్టారా? దీంట్లోనే చూడాల్సినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి అయితే కనిపిస్తా ఉంది. చాలా స్ట్రిక్ట్‌గా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి మాటని కాదని ఎవరన్నా ఒక మాట మాట్లాడితే డెఫినిట్‌గా నేను వాళ్ళని కోవర్ట్‌గానే భావిస్తాను అని పదే పదే ఆయన చెప్పడం, పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడకుండా చూసుకోవటం కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలో భాగంగానే మనం చూడొచ్చు. అంతేకాకుండా ఒక సిన్సియర్‌గా, నిజాయితీగా ఉండాలి అంటే ఇవన్నీ పాటించాలి అనేది జనసేన సిద్ధాంతంగా కూడా చూడొచ్చు. ఇకపోతే అంటే అధికారంకి వచ్చిన తర్వాత చాలా వరకు పార్టీలు, ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీని చూసుకుంటే అత్యంత దారుణమైనటువంటి కార్యక్రమాలకు గత 5 ఏళ్లుగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూనే వచ్చింది. సో అధికారంకి వచ్చిన తర్వాత డెఫినిట్‌గా వాళ్ళు కొంచెం అగ్రెసివ్‌గా ఉంటారు. వాళ్ళ మాట వినకపోయినా ప్రజలకు ఏదన్నా చిన్న తప్పు జరిగినా సరే వాళ్ళని ఆ తప్పు నుంచి అంటే యువతల గవర్నమెంట్‌కి సంబంధించిన ఏదన్నా ఆఫీసర్ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళొచ్చి తిరగబడితే గవర్నమెంట్ ఆఫీసర్‌ని తిట్టిన సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కోపగించుకోకుండా మనల్ని ఆళ్ళనే తిడుతున్నారు అని చెప్పే ఉద్దేశం ఏదంటే కొంచెం చక్కబడే విధంగా, కొంచెం వాళ్ళని తిడితే వీళ్ళు కూల్ అవుతారనే విధంగా చాలామంది నాయకులు చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు మనం గతంలో చాలా సార్లు చూసాం. ఈవెన్ వైసీపీలో అయితే అత్యంత దారుణంగా జరిగినటువంటి కార్యక్రమాలు కూడా చూసాం. కానీ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అటు ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, మంత్రుల్ని అందరినీ కూడా చాలా బలంగా ఎటువంటి తప్పు చేస్తే మాత్రం ఇమ్మీడియేట్‌గా తీసేయటం. మనం చాలా సందర్భాలు చూసాం. అటు వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే టీడీపీలోకి వచ్చి జాయిన్ అయ్యి తర్వాత గెలుపొందిన తర్వాత ఆయనకు కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని చెప్పడం, ఆ వీడియోస్ బయటికి రావటం, వెంటనే అతన్ని పార్టీ నుంచి అన్నిటి నుంచి సస్పెండ్ చేసి పక్కన పడేయటం కూడా చూసాం. ఆ తర్వాత కిరణ్ రాయల్‌కి సంబంధించిన ఇష్యూ రాగానే జనసేన పార్టీ మొట్టమొదట ఆయన ఇష్యూ వచ్చిందో లేదో అది వెంటనే తెల్లారేపాటికి అతని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పడం. అంతేకాకుండా అటు జానీ మాస్టర్‌కి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. అతను ఎంత చేశారో, పార్టీకి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, కిరణ్ రాయల్ కావచ్చు, ఆయన ఎప్పుడో ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా చాలా బలమైన నాయకుడిగా తిరుపతి నుంచి ఉన్నారు. కానీ ఇక్కడ పార్టీ అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోదు. ప్రజలకి, పార్టీకి ఎటువంటి ఇబ్బందులు కలిగినా, పార్టీకి ఏదన్నా చెడ్డ పేరు వస్తుందన్నా, ప్రజలకు ఏమన్నా ఇబ్బంది కలుగుతుంది ఇలాంటి వ్యక్తుల ద్వారా అని ఇదొచ్చినా కూడా వెంటనే ఎటువంటి ఆలోచన లేకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయటం అనేది జనసేన పార్టీ యొక్క బలమైన విధానాలకు, సిద్ధాంతాలకు ఒక మార్గదర్శకంగా మనం ఈ విషయాలు చూడొచ్చు. సో జనసేన పార్టీ నిన్న ఏదైతే పత్తిపాడుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిని సస్పెండ్ చేసినా కూడా ఆశ్చర్యపోయాల్సినటువంటి పరిస్థితులు. ఇది ఒక హెచ్చరికగా కూడా చూడొచ్చు. ఎవరైనా సరే పార్టీ లైన్ కావచ్చు, ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని ఇబ్బంది పెట్టే పనులు కానీ, ప్రజలకి ఆమోదయోగ్యంగా లేనటువంటి ఏ కార్యక్రమాలు చేసినా కూడా ఎటువంటి డౌట్ లేకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తాం అని చెప్పి మనం గతంలో ఒక కోడి పందాల్లో సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు అని చెప్పేసి ఒక వ్యక్తిని సస్పెండ్ చేసినా, ఇంకొకటి చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు, ఆయన బలమైనటువంటి సిద్ధాంతాలకు ఇదొక నిదర్శనంగా మనం చూడొచ్చు. సో రేపు పొద్దున ఎవరైనా సరే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పని చేసుకోవాల్సిందే తప్ప అధికార మదాన్ని లేదంటే ఇంకొకటి దాన్ని అహాన్ని కూడా ఎక్కువ చేసుకుని కార్యక్రమాలు కానీ ప్రజల దగ్గర కావచ్చు, కార్యకర్తల దగ్గర కావచ్చు, వీర మహిళల దగ్గర కావచ్చు ఉండే పరిస్థితే ఉండాలి తప్ప పార్టీ లైన్ దాటినా ప్రజలకు ఏదైనా ఇబ్బంది చేకూరుతుంది వీళ్ళ వల్ల అని చెప్పినా కూడా వెంటనే పార్టీ నుంచి వితిన్ అవర్స్‌లోనే బయటికి పంపించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కదా అంటే వైసీపీ లాగా లేదా ఇంకొక పార్టీ లాగా వెయిట్ చేసే ధోరణి అయితే పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. ముందు పార్టీ కార్యక్రమాలకి దూరం చేస్తారు. ఆ తర్వాత కంప్లీట్‌గా నిజం తేలితే గనుక పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదనుకోవాలి.